అధ్యక్ష, ఒక పక్క రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలపైన, ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్ మంచి డాక్టర్ ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాలు పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరను అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు, మాకు డబ్బులు నిధులు రావడం లేదు, జీతాలు రావడం అని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందనే అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో అధ్యక్ష 4,000 మంది పైన కేసులు పెట్టారు. నేను వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సమీక్ష చేస్తాం, ఆ కేసులు తీసేస్తాం. చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం ఇది భయంకరమైన వాతావరణం. ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం, ఫోటోలు తీయించడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు.